మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చలికాలంలో వేడి నీళ్లు అలాగే చన్నీళ్లు వీటితో స్నానం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏది మంచిది ఏది హానికరం, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చలికాలంలో వేడి నీటి స్నానం హాయినిస్తుంది, అయినప్పటికీ చర్మ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అదే సమయంలో చన్నీటి స్నానం, చల్లటి స్నానం రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అయినప్పటికీ కొంతమందికి ఇబ్బందిని కలిగిస్తుంది. మీ శరీర తత్వానికి అలాగే ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా సరైన ఉష్ణోగ్రతను ఎంచుకోవటం చాలా ముఖ్యం. వేడి నీటి స్నానం వల్ల ప్రయోజనాలు, వాటికి మద్దతుగా కొన్ని చిట్కాలు ఇవి మనం తెలుసుకుందాం. వేడి నీటి స్నానం కండరాల తాలూకు సోర్ మజిల్స్ అంటారు, వాటి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. చలి వల్ల కలిగేటటువంటి నొప్పులు, అలసట ఉన్నప్పుడు ఇది చాలా బెస్ట్. దీనికి మద్దతుగా స్నానం చేసేటువంటి నీళ్ళకి సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ కానీ లేదా స్నానానికి ముందు నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవటం కానీ చాలా మంచిది. వేడి నీళ్లు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ప్రయోజనం కోసం నీటిలో కొన్ని తులసి ఆకులు లేదా కొన్ని అల్లం ముక్కలు వేసి స్నానం చేసి చూడండి, అద్భుతమైనటువంటి రిలీఫ్ వస్తుంది. ఇది చలి వల్ల కలిగేటటువంటి ఆ స్పాజం, ఆ దృఢత్వం నుంచి రిలీఫ్ని ఇస్తుంది. వేడి స్నానం నుంచి వచ్చేటటువంటి ఆ ఆవిరి శ్వాసకోశానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా జలుబు టైంలో ఆ కంజెషన్ తగ్గిస్తుంది. దీనికోసం నీటికి యూకలిప్టస్ నూనె అంటే నీలగిరి తైలం కొన్ని చుక్కలు లేదా కాస్త పసుపు వేసి ఆవిరి పీల్చడం బెస్ట్. వేడి నీటి స్నానం వల్ల నష్టాలు కూడా ఉంటాయి. మరి ఈ నష్టాలను ఎలా నివారించుకోవాలి ఇది మనం తెలుసుకుందాం. వేడి నీటికి ఎక్కువసేపు గురి కావటం వల్ల చర్మం పొడిబారుతుంది, తేమను కోల్పోతుంది. ఇది ఈ చలికాలంలో ఆ చర్మ సమస్యలు మరింత పెంచుతుంది. ఈ నష్టాన్ని తగ్గించుకోవడం కోసం స్నానం చేయడానికి ముందు బాదం నూనె లేదా కొబ్బరి నూనెతోటి మసాజ్ చేసుకోండి. స్నానం తర్వాత చర్మం తేమగా ఉన్నప్పుడే నెయ్యి కానీ లేదా కలబంద గుజ్జు కానీ రాసుకోండి. అలాగే వేడి నీటికి గురి కావటం వల్ల ఎగ్జిమా లేదా సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు తీవ్రతరం అవుతాయి. ఈ పరిస్థితులలో గోరువెచ్చని నీళ్ళని మాత్రమే మీరు ఉపయోగించాలి. అలాగే స్నానపు నీళ్ళకి కాస్త వేపాకుల రసం కలపటం అనేది ది బెస్ట్ ఆయుర్వేదిక్ రెమెడీ. ఇక చన్నీటి స్నానం వల్ల ప్రయోజనాలు, వాటికి మద్దతుగా కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. చన్నీళ్లతోటి క్రమం తప్పకుండా స్నానం చేయడం రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది అని శాస్త్రీయంగా రుజువైంది. దీనికి అదనంగా చన్నీళ్ళకి ముందు అంటే ఈ స్నానానికి చన్నీళ్ళతో స్నానం చేసే ముందు తులసి ఆకుల టీ తాగారనుకోండి లోపలికి, అప్పుడు శరీరం లోపల నుంచి వెచ్చబడుతుంది. చన్నీటితోటి స్నానం చేయడం వల్ల శరీరానికి శక్తిని ఇస్తుంది, ఏకాగ్రతని మెరుగుపరుస్తుంది. ఈ ప్రయోజనం కోసం స్నానం చేసే నీళ్ళకి కొద్దిగా పుదీనా ఆకులు కలపండి. చల్లటి ఆ ఉష్ణోగ్రత శరీరంలో నొప్పి, వాపుని తగ్గించడానికి సహాయపడుతుంది. చల్లటి స్నానం తర్వాత వాపున్న ప్రదేశంలో మహానారాయణ తైలం లాంటి ఆయుర్వేద నూనెతో మసాజ్ చేసుకోండి. ఇక ఈ చన్నీటి స్నానం వల్ల నష్టాలు, వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా మీరు తెలుసుకోవాలి. చన్నీటి స్నానం అకస్మాత్తుగా మీరు ఆ చన్నీళ్ళకి గురవుతారు కదా, అప్పుడు శ్వాస సమస్యలు కానీ లేదా ఉబ్బసం లాంటి సమస్యలు కానీ ఎక్కువ అవుతాయి. శ్వాస సమస్యలు ఉన్నప్పుడు చన్నీటి స్నానాన్ని మీరు ప్రివెంట్ చేయాలి, నివారించాలి. తప్పనిసరి అనుకోండి, అప్పుడు స్నానానికి ముందు నువ్వుల నూనెని ఆ ముక్కు రంధ్రాలకి కాస్త రాసుకోవాలి, అంటే నసికరమలాగా తీసుకోవాలి. అప్పుడు ఆ బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నప్పుడు ఈ చన్నీటి స్నానం ఒత్తిడిని కలిగిస్తుంది. అలాంటి సందర్భాలలో, ఇలాంటి చలికాలపు రోజులలో గోరువెచ్చని నీళ్ళను మాత్రమే ఉపయోగించాలి. అలాగే చలిని తగ్గించుకోవడానికి స్నానానికి ముందు మంచి నూనె అంటే నువ్వుల నూనెతోటి మసాజ్ చేసుకోవడంతో కూడా ఈ శరీరానికి మీరు రక్షణని, ఆ ప్రొటెక్షన్ని కల్పించవచ్చు. చలికాలంలో మీ సౌకర్యాన్ని, ఆరోగ్యాన్ని బట్టి ఆ స్నానం చేసేటువంటి నీళ్ల తాలూకు ఉష్ణోగ్రతని మీరు ఎంచుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఏదైనా ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉంటే చిట్కాలు పాటించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి మీరు. ఈ చిట్కాలతో మీకు ఏదైనా సరే ఇంకా క్లారిఫికేషన్ కావాలనుకుంటే మీ కామెంట్స్ని ఈ సజెషన్స్ తర్వాత కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది, అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్,
CBCID కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.